కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. మీడియాతో గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి కావడం జరిగిందని, సీఎం రేవంత్ రెడ్డి అనేక సంక్షేమ అభివృద్ధి పనులు చేయడం జరుగుతుందని, హైదరాబాద్ లో మొన్న జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుపొందడం జరిగిందని తెలిపారు. ఇప్పుడు జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు గెలుపబోతున్నారని అన్నారు. ముఖ్యంగా 2 రోజుల క్రితం కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి రైల్వే స్టేషన్ అభివృద్ధి కొరకు అమృత్ స్కీమ్ ద్వారా కామారెడ్డి రైల్వే స్టేషన్ కొరకు 40 కోట్ల రూపాయలు రావడం జరిగిందని, రైల్వే స్టేషన్ పనులను పరిశీలించిన అనంతరం మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడడం జరిగిందని, రైల్వే స్టేషన్ ముందు ఉన్నటువంటి చిన్న చిన్న షాప్స్ ఉన్నటువంటి వారు సుమారు 90 నుంచి 100 షట్టర్స్ అందులో ఉన్నవారు 40 సంవత్సరాలుగా జీవనం కొనసాగిస్తున్నారని, వారు మున్సిపల్ కు టాక్సీ కూడా కట్టడం జరుగుతుందని, వారందరిది చిన్న జీవితమని, రైల్వే స్టేషన్ ముందున్నటువంటి షాప్ వారందరూ ఇక్కడి నుంచి మార్చాలని వారికి ప్రెస్ ద్వారా చెప్పడం జరిగిందని, నేను ఎమ్మెల్యేకి సూటిగా ప్రశ్నిస్తున్నాను. వారి మీద మీకు ప్రేమ ఉన్నట్లయితే వారికి ప్రత్యామ్నాయంగా వాటిపైనే ఆధారపడి బతుకుతున్న అటువంటి 90 కుటుంబాలకు ఎక్కడైతే మీరు ప్రభుత్వ స్థలం చెప్పారో అదే స్థలంలో బిల్డింగ్ కట్టి ఇవ్వాలని, మీరు 2 నెలల్లో కంప్లీట్ చేసినా సరే, లేదా 6 నెలల్లో బిల్డింగ్ కంప్లీట్ చేసిన తర్వాతే ఇక్కడి నుంచి షాపులను మార్చాలని అన్నారు. అలా చేయకుండా మీరు ఖచ్చితంగా బలవంతంగా వారిని ఖాళీ చేయిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే ఉండదని అన్నారు. మీరు ప్రెస్ ద్వారా ఒక మ్యాప్ చూపించారని, ఆ మ్యాప్ ఒక ప్రైవేటు వ్యక్తి ద్వారా చేయించుకుంటున్నటువంటి మ్యాప్ అన్నారు. కామారెడ్డి అభివృద్ధికి మేము సహకరిస్తాం, కానీ 100 కుటుంబాలకు అన్యాయం జరిగితే మాత్రం మేము సహించేదే లేదని మీడియా ద్వారా ఎమ్మెల్యేకి తెలపడం జరుగుతుందని